ఇలాంటి కూర వేసుకొని గనక అన్నం తింటే ఎంత సూపర్‌గా ఉంటదంటే, ఈ కర్రీ ముందైతే చికెన్, మటన్ కూడా పనికిరాదు. అంత టేస్టీగా ఉంటది. ఇంకా నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అనేది. ఇలా అన్నంలో కలుపుకొని తింటే ఉంటది ఇంకా. అసలు నోట్లో నీళ్ళు ఊరాల్సిందే అంత బావుంటది. అంటే మిగతా వాళ్ళ సంగతేమో కానీ నాకైతే అంత టేస్ట్ అనిపిస్తది. అంత ఇష్టం కూడా ఈ కర్రీ నాకు. ఇలా అన్నంలో కలుపుకొని ఒక ముద్ద పెట్టుకున్నానైతే ఇంకా రుచి మాత్రం సూపర్‌గా ఉంది. ఈ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే ఇది పెద్ద ఉల్లిపాయ. ఇక్కడ నేను బొంత కాకరకాయలు అంటాం మేమైతే. ఆ దొండకాయలు, బొంత కాకరకాయలు అంటారు ఇవి. ఇవైతే బాగా పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా అయితే కొంతమంది వీటిని పొట్టు తీసేసి ఉడకబెట్టి గింజలన్నీ తీసేసి చేసుకుంటారు. అలా కాకుండా మామూలుగా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. పొట్టు తీసి అలా ఉడకబెట్టి చేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఇందులోకి మంచిగా కొబ్బరి గసాలు వేసి కుర్మలాగా చేసుకున్న అలా కూడా బాగుంటుంది. ఎలా చేసినా మొత్తానికి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవైతే పావు కేజీ కొంటే ఇవి 50 రూపాయలు అన్నమాట. మామూలుగా ఒకప్పుడైతే ఊర్లలో బాగా దొరికేవి కదా, ఇన్ని గింజలు పెడితే ఇచ్చేటోళ్ళు, వడ్లు కానీ బియ్యం కానీ. ఇప్పుడు అలా లేదు. అక్కడ ఎవరు తినేవాళ్ళు కాదు ఊర్లలో. బాగా అడవులలో చేన్లలో పెరిగేవి ఇవి. ఇంక ఇప్పుడైతే ఈ సిటీలో అయితే ఇంత కాస్ట్లీ ఉన్నాయి. కాకపోతే ఇది నాకైతే మాత్రం చాలా ఇష్టము. అలాగే షుగర్కు కూడా మంచిది అంటారు కదా, మంచిదో కాదో నాకు తెలియదు కానీ టేస్ట్లో మాత్రం నాకైతే సూపర్గా తినాలనిపిస్తుంది. ఇది అంత ఇష్టంగా వండుకొని తింటా. మా ఇంట్లో ఇంకెవ్వరు తినరు, నేను ఒక్కదాన్ని ఈ కర్రీ తినేదన్నమాట. దీనైతే ఇలా పొట్టు తీసేసి చుట్టుముట్టు ఇట్లా కొంచెం ముళ్ళలాగా ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తానమాట. సన్నగా ఇలా చాకుతో కానీ పీలర్తో కానీ తీసేస్తే పోతాయి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకా బాండీలో అయితే తగినంత ఆయిల్ పోసుకుందాం. దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. నేనైతే ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేశాను. నేను గింజలతో పాటే కట్ చేసి పెట్టుకున్నాను. నాకైతే గింజలు కూడా చాలా ఇష్టము. నములుతుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. అలాగే దాంతోపాటుగా ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాండీలో అయితే ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే వేడైంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 4 ఎల్లుల్లిపాయలు మెత్తగా దంపేసుకోవాలి. అంతలోపు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసాక ఒకసారి ఇలా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ వేస్తేనే ఫ్రైలోకి చాలా బాగుంటుంది. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుందాం. కలిపాక ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే బొంత కాకరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేనైతే ముందుగానే కడిగాను. పొట్టు తీసిన తర్వాత కూడా మరోసారి కడిగి ముక్కలు ఇలా కట్ చేశాను. ముక్కలు కట్ చేసిన తర్వాత మళ్ళీ కడగకూడదు వీటిని. నేను మామూలుగా గింజలతో సహా ఇలా కట్ చేసి వేసుకుంటాను. నాకైతే చాలా ఇష్టము ఇట్లా వేసుకుంటేనే. అంటే కొంతమంది అయితే ఈ కాకరకాయలు ఇష్టపడరు, ఇంకొంతమంది తిన్నా కానీ ఇందులో గింజలు బాగుండవని అనుకుంటారు కదా. కాకపోతే నాకు గింజలతో సహా చాలా ఇష్టమైతే ఈ కూర. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుంది కదా కూర అనేది. ఉప్పు వేసాక మామూలుగా మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర నిలబడి చేసుకుంటేనే బాగుంటుంది. అంటే ఒక్కోసారి మంట ఎక్కువైనా కానీ కొంచెం మాడుతుంది కదా, అలా కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక 60% కుక్ అయింది అనుకున్నప్పుడు మనం ఇందులోకి అయితే కారం తగినంతగా వేసుకోవాలి. మాది కారం అయితే చాలా ఘాటుగా ఉంది కాబట్టి నేను మామూలుగా 1 టీ స్పూన్ వరకే వేశాను. ఘాటు లేనిదైతే ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది.
అలాగే ఇందులోకి ఇంకొకటి ఏంటంటే పుట్నాలు ఒక గుప్పెడు కానివ్వండి, ఒక చిన్న కప్పులో ఒక పావు కప్పు కానీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. లేదంటే దాని ప్లేస్లో మనం శనగపిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు కారం అయితే వేసుకున్నాం కదా, అలాగే ధనియా జీరా పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇవంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలగలుపుకొని ఇంకా అప్పుడు శనగపిండి కానివ్వండి, పుట్నాల పిండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. శనగపిండి వేస్తేనేమో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ శనగపిండే వాడినమాట. శనగపిండి వేశాక ఇప్పుడు బాగా కలుపుకుందాం వీటిని. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండి మంటను లో ఫ్లేమ్లో పెట్టితే ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే, తినడానికి రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.